సెకండ్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చదవండి. ఫస్ట్ ఈ క్వశ్చన్ చదవండి సార్. ఎప్పుడైతే మ్యాథ్స్ ని ఒక ఫార్ములా బేస్డ్ గా చూడకుండా విజువలైజ్ చేసేసుకొని చూసేస్తే అంటే ఒక పారాబోలా అంటే y = ax² + bx + c లాగా కాకుండా ఒక డస్టర్ అనిల్ సార్ ఇక్కడి నుంచి నా ఫ్రెండ్ అయిన మహేష్ కి నేను త్రో చేస్తున్నాను, రైట్, ఇదే పారాబోలా, రైట్. వాలీబాల్ ఈజ్ నథింగ్ బట్ పారాబోలా, ఏ మౌంటైన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రయాంగిల్, రైట్. ఇవన్నీ చాలా చాలా సింపుల్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ద థింగ్స్. ఈ క్వశ్చన్ ని చూడండి. నేనేం చేస్తానంటే ప్రతి ఇంగ్లీష్ క్వశ్చన్ ని తెలుగులో అర్థమయ్యేటట్టు వివరించి సింప్లెస్ట్ వేలో సాల్వ్ చేస్తాను. ఐ థింక్ ఐడియా మీకు క్లియర్ అయింది అనుకుంటే ఒకసారి క్వశ్చన్ చదవండి. ఏబిసిడి అనేది ఒక స్క్వేర్ స్క్వేర్ అయితే 4 సైడ్లు ఈక్వల్ గా ఉంటుంది. ఓకే, మిడ్ పాయింట్ ఆఫ్ సైడ్స్ ఏడి అండ్ డిసి ఆర్ ఈ అండ్ ఎఫ్ రెస్పెక్టివ్లీ. ఇదొక స్క్వేర్ కన్నా, ఇదొక స్క్వేర్ అంటే 4 సైడ్లు ఈక్వల్ గా ఉంటుంది. ఆ 4 సైడ్లు ఏంటి? ఏబి, బిసి, సిడి అండ్ డిఏ. ఇది 4 సైడ్లు. దీని మిడ్ పాయింట్లు తీసుకోమన్నాడు. ఈ మిడ్ పాయింట్ ఏంటి? ఈ మిడ్ పాయింట్ అంటే ఏఈ వాల్యూ డిఈ వాల్యూ సమానము. ఇంకోటి ఏం తీసుకున్నాడు? డిసిఎఫ్, దీని మిడ్ పాయింట్. ఈ మిడ్ పాయింట్ రెండింటినీ జాయిన్ చేశాడు. ఇక్కడ డయాగ్నల్ ఏ టు సి ఇది జాయిన్ చేశాడు. దీని షేడెడ్ రీజియన్ మొత్తం రీజియన్ కి ఎంత రేషియో అన్నాడు. దీని షేడెడ్ రీజియన్ మొత్తం రీజియన్ కి ఎంత అని అన్నాడు. క్వశ్చన్ అర్థమైంది కదా? మళ్ళీ క్వశ్చన్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక స్క్వేర్ ఉంది. ఓకే, నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక స్క్వేర్ ఉంది, ఇది ఒక స్క్వేర్, ఇది ఒక స్క్వేర్. దీనికంటే కూడా బెస్ట్ ఒక పేపర్ ఫోల్డింగ్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక స్క్వేర్ ఉంది, సపోజ్ గా ఇది మీరు ఒక స్క్వేర్ అనుకోండి. ఇది డయాగ్నల్, మీకు అర్థమైంది కదా? ఇక్కడ మిడ్ పాయింట్ తీసుకున్నాడు. విజువలైజ్ చేయండి సార్. ఇక్కడ మిడ్ పాయింట్